ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఇంట్లో ఒక బిడ్డ వెస్టీజ్ జెండా మోస్తే ఇంటి ముందు కారు ఉండాలి, ఆ ఇల్లు కరోర్పతి లిస్టులోకి వెళ్ళాలి. ఇది మనం చేస్తున్నటువంటి యజ్ఞం. ఈ యజ్ఞంలో మనందరం భాగస్వాములైనందుకు ఆఫ్టర్ 10 years తర్వాత నీ జన్మ పులకించిపోద్ది వెస్టీజ్లో జరిగినందుకు. ఇలాంటి గొప్ప వ్యవస్థ దేవుడు నాకు పంపించిండా. ఇలాంటి యజ్ఞంలో నేను పాలు పంచుకున్నా. కొన్ని లక్షల మంది పేదవాళ్ళ జీవితాలు నేను మార్చే దాంట్లో నేను భాగస్వామినైనా. ఈరోజు రామ మందిరం కడతా ఉన్నారు మనోళ్ళకి. రామ మందిరం కట్టాలంటే ఒక ఎంపీని ఒక మంత్రిలో కట్టించే స్థాయి ఉంది. బట్ మన అందరి దగ్గర కూడా వచ్చి సందాలు తీసుకెళ్లారు. మనం మార్చుదాం, గెలిచి గెలవడానికి సలహాలు ఇద్దాం. థ్యాంక్ యూ. టైమ్ ఈజ్ ఓవర్. మళ్ళీ కలుద్దాం. ఇది ఫైనల్ కాదు మనకి. ఎంఎస్ సార్, సాహు సార్, రంజిత్ సార్, మాకు మేమైతే మా ప్రవీణ్ సార్ యొక్క ఆధ్వర్యంలో ఆయన టీము, ఈయన టీము, ఆయన ఏంటి ఈయనేంటి మాకు లేవు. అందరిది ఒకటే కుటుంబం, 1 company 1 family వెస్టీజ్ భారతదేశం అంతా. ఈ నినాదంతో పనిచేద్దాం. మంచి కోసం ఏం చేయటానికైనా ముందుకు వస్తాం. ఇలాంటి క్యాంపులు ఈరోజే మనం అంతం కాదు, ఫ్యూచర్లో ఎన్నో క్యాంపులు ఏర్పాటు చేద్దాం. గురుగారు బ్లెస్సింగ్స్ మనందరం కలిసి ఉందాం. సక్సెస్ మనమే కాదు, కొన్ని వందల వేల లక్షల మందికి సక్సెస్ ఇప్పిద్దాం. నాకు చూస్తూ ఉంటే ఈ క్యాంపులు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక 1 year 2 years తర్వాత ఎలా ఉండబోతుంది వెస్టీజ్ అంటే నాకు కళ్ళ కనిపిస్తూ ఉంది. ఫ్యూచర్ కొంతమందికే కనిపించాలి, అందరికి కనిపిస్తే అది ఫ్యూచర్ కాదు. రాజమౌళికి కనిపించింది బాహుబలి సినిమా. ఆయన 1000 కోట్లు ఎంత పెట్టి తీసిండు, నమ్మకంతోనేనా కాదా? నువ్వు 1000 కోట్లు పెట్టట్లే, 1 year నీ టైం వెచ్చించు, నీ ఆలోచన పెట్టు, మన లైఫ్ మారుద్ది. 20 సంవత్సరాల నుంచి మారింది ఇది. నిన్న మొన్న కొత్తగా వచ్చేదేదో మేము కళ్ళబొల్లి మాటలు చెప్పట్లే. 20 years ప్రూవ్ అయింది. నువ్వు ఎప్పుడు చేయాలా? ఇంకొక 20 సంవత్సరాల తర్వాత డిసైడ్ అవుతావా? డిసైడ్ అవు. 1 year విజన్ చూడండి, విజన్ చేయండి. బాహుబలి సినిమా 5 సంవత్సరాల రాజమౌళి చూస్తే 5 సంవత్సరాల తర్వాత థియేటర్లోకి వెళ్ళి మనం చూసి కేరింతలు కొట్టి వేలేసినాం. ఇప్పుడు కూడా ఈ సినిమా మనం చూడాలి. వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్గా బూట్ క్యాంపులో ట్రైనింగ్ పొందిన వ్యక్తులుగా మన సినిమా మనకే కనిపించాలా. కారు లక్ష 1 year 1 lakh 1 year 1 lakh 1 year 1 lakh 1 year 1 lakh వస్తుందే రాదా? నువ్వు వస్తుందంటే వస్తుంది, రాలేదంటే లేదు. రావాలి అంతే. నువ్వు డిసైడ్ చేయి, పోరాటం చేయి, యుద్ధం చేయి, నీ దగ్గరికి వస్తుంది, కాళ్ళ దగ్గరికి. 1 year 1 lakh 1 year 1 lakh 1 year 1 lakh 1 year 1 lakh మేమందరం కూడా 1 year 1 lakh మంత్రాన్ని జపిస్తే 1 lakh వచ్చింది. ఇప్పుడు నాకు ఒక మంత్రం ఉంది, December 20 December 20 December 20 December 20. నేను తింటున్నా ఇదే మంత్రం, తాగుతున్నా అంటే నాకు మందు కింద అలవాట్లేదు, కళ్ళు కూడా అలవాట్లేదు. నో ప్రాబ్లం ఉంటే అది అలవాటు అంటే అది పెద్ద నేరమేం కాదు, లిమిట్గా ఉంటే. అదే వ్యసనంగా పోతే మాత్రం అది నేరం. సో నీళ్ళు తాగుతున్నా, తింటున్నా, ఇంకోటి ఏమన్నా ఏం చేస్తున్నా December 20 December 20 December 20 ఇక్కడ ఫిక్స్ అయింది. మేము వేదికల మీద చెప్తా ఉంటే చాలామంది మోటివేషన్ చేయడానికి చెబుతారు. మిమ్మల్ని మోటివేషన్ చేయడానికి కాదు, నన్ను నేను మోటివేషన్ చేసుకోవడానికి రోజుకు 100 సార్లు చెప్పుకోవాలి. ఇది సక్సెస్ మంత్ర. ఈ సక్సెస్ మంత్రాన్ని రోజుకు 100 సార్లు ప్రాక్టీస్ చేయమని పెద్దలు మన ప్రవీణ్ సార్ లాంటి వాళ్ళు మాకు సలహా ఇస్తే, గురువు గారు చెప్తే మేము గురువుని మించిన శిష్యులం కాబట్టి 100 సార్లు చేయమంటే 200 సార్లు చేస్తున్నాం. సక్సెస్ మంత్ర December 20 December 20 December 20 December 20 December 20 December 20 చేయాలా వద్దా? చేయాల్సింది చేస్తే ఏం చేయకుండా నాకు 20 రాలేస్తారంటే ఎక్కడి నుంచి వస్తుంది 20? ఊరకనే ఉన్నాయి చెట్ల కాడ. చేద్దాం, వస్తుంది. డిసైడ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. మీరు యొక్క సక్సెస్ మంత్రమ్మా. మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అంట్లు తోమినా, షాంపూ చల్లినా, ముగ్గేసినా, తాలింపు పెట్టేటప్పుడు కూడా అనండి, తాలింపు కొంచెం పోపు మాడిపోద్ది, మాడిపోయినా పర్వాలేదు, ఏం కాదు మాడిపోతే ఒక రోజుకు. ఈ సక్సెస్ మంత్రాన్ని మాత్రం జపించండి. మాకు విజయవాడలో క్యాంప్కి వెళ్తే ఒక లేడీ డయాస్ మీదకి వచ్చి మాట్లాడుతుంది. బెంగళూరులో బళ్ళారిలో ఇచ్చారంట, తల్లిగారిది విజయవాడ, మ్యారేజ్కి బళ్ళారి ఇచ్చారు. వాళ్ళ హస్బెండ్ ఏదో జాబ్ చేస్తుండే కంపెనీలో, ఒక 20-25,000 శాలరీ, ప్రైవేట్ ఎంప్లాయ్.
మేడం హౌస్ వైపు, ఆ హౌస్ వైపుకి ఎవరో పక్కింటి ఆవిడ వచ్చి వెస్టీజ్ మీటింగ్ తీసుకెళ్ళింది, ప్రోడక్ట్లు వాడింది. ఏదో చిన్నగా జర్నీ చేస్తూ ఉంటే వాళ్ళ హస్బెండ్ రోజు కామెంట్ చేసేవాడంట, వెస్టీజా వేస్టేజా ఇది. చాలామంది అంటారు వేస్టేజ్ అని, అంటారా లేదా? అనాలి సార్, వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించాలా. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండు పార్టీలు ఉంటే గెలిస్తే గొప్పవాడివి. ఎవరు అనకుండా నువ్వు గెలిస్తే ఏం కిక్కుంటా చెప్పండి? అనాలా, వాళ్ళు అనాలి. వేస్టేజ్ అని మనల్ని గుచ్చుకునేటట్టుగా మాట్లాడాలా, గుచ్చుకోవాలా? ఏడ గుచ్చుకోకుంటే మంట ముందుకు బండి ముందుకు పోదు. మంత్రి పదవులు రాకుంటే తెలంగాణ కోసం పోరాటం చేసాడు కేసీఆర్ సారు, అవునా కాదా? మహాత్మా గాంధీని అక్కడ ఏమన్నా ట్రైన్లో ఎవరో దోసేస్తే ఆయన వచ్చి ఉద్యమం చేసిండు. మరి ఏడ గుచ్చుకోకుంటే ఉద్యమాలు ఏడ మొదలయ్యాయి? స్టార్ట్ చేద్దాం, పోరాటం చేద్దాం. గెలవటానికే మనం భూమి మీదకి వచ్చింది, గెలుద్దామా? డిసైడ్, విజన్ చేయండి. చూడండి 2020 అని చెప్పేసి ఇప్పుడు నా సక్సెస్ మంత్ర, మీ సక్సెస్ మంత్ర మీరు డిసైడ్ చేసుకోండి. మినిమం ఈ డిసెంబర్ 50 ఎంత అనేది మీ అప్లైన దగ్గర సలహా తీసుకోండి. ఎవరు ఏమన్నా అనుకోని మనకు సంబంధం లేదు. సార్లో మేము ఈ టార్గెట్ పెట్టుకున్నప్పుడు చాలామంది కామెంట్ చేశారు మమ్మల్ని. నేను పాత ప్లాటినా బైక్ వేసుకొని వచ్చి మీటింగ్ దగ్గర 20 లక్షల కియా కారు కొంటానన్నప్పుడు కిందికి పైకి చూసేవాళ్ళు. అప్పుడు చెప్పులు ఉండేవి, షూ లేవు, తక్కువ లేదు, షూ మధ్యలో వచ్చింది. మరి జాయిన్ అయినప్పుడు షూ యాడ్ నుంచి వస్తే మనకి అలవాట్లేవు. అది చెప్పులు వేసుకొని పాత బైక్ మీద వేసుకొని వచ్చి కియా కార్ అంటే చాలా మాటలు వినపడ్డాయి. వీడు డైలాగులు ఎక్కువ, బిల్డప్ ఎక్కువ, మాటలు ఎక్కువ అన్నారు. నాకు వినపడాలి కూడా. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయలే. సచిన్ టెండూల్కర్ని ఎగ్జాంపుల్ తీసుకున్నా. అక్కడ ఏ రోజు ఎంతోమంది విమర్శించారు ఆయన. ఆ విమర్శకులకు ఎప్పుడు ఆయన ప్రతి విమర్శ చేయడు, బ్యాట్తో సమాధానం చెప్పి చూపించుండు సచిన్ టెండూల్కర్. మనం కూడా మన చెప్పు ద్వారా సమాధానం చెబుదాం. కామెంట్ చేయొచ్చు ఎవరైనా, నో ప్రాబ్లం అమ్మ. మిమ్మల్ని కూడా అంటారు, ఎవరు ఏమని అనుకోని మన సంబంధం లేదు. బిడ్డ ఒకరోజు నా సక్సెస్ నేను చూపిస్తానండి. మనసులో ఎదురు కనమాకండి, మళ్ళీ యుద్ధాలు జరుగుతాయి. పాత బైక్ మీద వచ్చి చెప్పులు వేసుకొని వచ్చినాడు, కియా కారుతో వచ్చిండా లేదా? ఇప్పుడు 1,35,00,000 కారు అన్నా కూడా కొంతమంది బిల్డప్ ఎక్కువ వెళ్ళేజారు అంటున్నారు. వినపడుతున్నాయి కూడా, వినపడుతున్నాయి. వాళ్ళకి కనపడే విధంగా చేస్తాం. సార్